మనలో చాలామంది కాళ్ళల్లో సూదులు గుచ్చినట్టుగా అనిపిస్తుంది, చర్మం చాలా పొడిగా మారిపోయింది, కళ్ళు కాస్త మసగ్గా కనిపిస్తాయి అని అంటూ ఉంటారు. ఆ తర్వాత నాకు చక్కెర వ్యాధి ఉందని కూడా చెప్తూ ఉంటారు. నిజంగా ఇవన్నీ చక్కెర వ్యాధి లక్షణాలేనా? ఇవాళ మనం తెలుసుకుందాం. కాలక్రమంలో అధిక చక్కెర చర్మము, కళ్ళు, నరాలను కూడా దెబ్బతీస్తుంది. చర్మం పొడిబారి దురద పెరుగుతుంది, గాయాలు నయం కావు, చిన్న చిన్న గాయాలు కూడా పెద్ద సమస్యలు అయిపోతాయి. కళ్ళల్లో ఉన్న చిన్న చిన్న రక్తనాళాలు దెబ్బతిని చూపు మసకబారుతుంది. డయాబెటిక్ రెటినోపతి, గ్లాకోమా రిస్క్ కూడా పెరిగిపోతుంది. నరాలు కూడా దెబ్బతిని పాదాల్లో తిమ్మిర్లు, నొప్పి కూడా వస్తుంటాయి. ఈ లక్షణాలు మొదట్లో మనకు పెద్దగా కనిపించవు, అందుకే చాలామంది గమనించరు. కానీ చక్కెరను కనుక సరిగా నియంత్రిస్తే ఈ సమస్యలు చాలా వరకు తగ్గిపోతాయి. చక్కెర వ్యాధిగ్రస్తులు అందరూ కూడా క్రమంగా కంటి పరీక్షలు చేయించుకుంటూ ఉండాలి. పాదాలను కూడా వారికిగా వారు తరచూ పరీక్షించుకోవాలి. చర్మాన్ని శుభ్రంగా, తేమగా ఉంచుకోవాలి. నరాల సమస్యలపై కూడా దృష్టి పెట్టాలి. చక్కెర వ్యాధి అంటే జీవితాన్ని పాడు చేసే వ్యాధి కాదు. ముందే జాగ్రత్త పడినట్టయితే మంచి జీవితాన్ని కాపాడుకోవచ్చు.